బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. రహదారిపై నిన్న ఉదయం నుంచి వాహనాలు భారీగా బారులు తీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చోటుపల్లి మండల పతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ బాగా పెరిగింది. అయితే హైవేపై పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరొక వైపు ఫాస్ట్ ట్యాగ్ దగ్గర ఇబ్బందులు తలెత్తితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి 38,000 వాహనాలు వెళ్తాయి. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైందని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, కర్నూలు మీదుగా ఏపీకి భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ బస్టాండ్, ఎల్బీ నగర్, ఆరంఘర్తో పాటు నగర శివారులో పలు బస్టాప్ల నుంచి ప్రయాణికులు సొంతూర్లకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వెళ్లే పతంగి టోల్ గేట్తో పాటు కర్నూలు వైపు వెళ్లే షాద్నగర్ టోల్ గేట్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది. ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడుపుతుంది. అటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ, విశాఖపట్నానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. కానీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. ఇదిలా ఉంటే ప్రయాణికులతో హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఊళ్లకు వెళ్లే వారితో బస్టాండ్ రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటూ ఉండటంతో బస్టాండ్ పరిసరాల్లో సందడి నెలకొనింది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులతో ఆర్టీసీలు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సొంతలకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చోటుప్పల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్తో పాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు 10 నిమిషాలకు పైనే సమయం పడుతుంది. మొత్తం 18 టోల్ బూత్లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోతుంది. రహదారిపై నిన్న ఉదయం నుంచి భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చోటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీతో పెరిగిపోతుంది. అయితే హైవేపై పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరొక వైపు ఫాస్ట్ ట్యాగ్ దగ్గర ఇబ్బందులు తలెత్తితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. స్వప్న, జాతీయ రహదారి 65 మొత్తం కూడా రద్దీగా ఉన్నది. ఎందుకంటే సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ లో నివసించే సీమాంధ్ర వాసులు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రయాణం చేసేది ఈ NH65 మీదనే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన. దీంతో ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు బయలుదేరడంతో ఆ వాహనాలకు సంబంధించి అంటే జాతీయ రహదారి పైన రద్దీకి నెలకొన్నది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కేతపల్లి మండలం, నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపాటు టోల్ ప్లాజా దగ్గర మాత్రం ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కారణం ఏంటంటే ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రావడంతో మాత్రం టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా కొంత మందకుడిగా అంటే నిదానంగా వెళ్తున్నాయి. దీనికి తోడు పొగమంచు కూడా ఒక కారణంగా ఉన్నది. అదేవిధంగా ఏదైతే పంతంగి టోల్ ప్లాజాకు సంబంధించి 16 గేట్లు ఉంటాయి టోటల్ గా, అటువైపు ఇటువైపు మొత్తం 12 గేట్లు విజయవాడ అయితే కేటాయించి వాహనాలను పంపిస్తున్నప్పటికీ కూడా రద్దీ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఆ రద్దీ ఇంకా కొనసాగుతూ నిన్న ఉదయం నుంచి కూడా ఈ రద్దీ కొంత ఎక్కువగా ఉంది. ఈ రోజు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే సెకండ్ సాటర్డే, అదేవిధంగా రేపు భోగి, ఆ తర్వాత పండుగ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ టోల్ ప్లాజాకు సంబంధించిన నిర్వాహకులు, అదేవిధంగా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. ఎక్కడ కూడా అంటే సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ సంబంధించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ సూచనల బోర్డులు చేశారు. అదేవిధంగా ఫాస్టాగ్ సంబంధించి గత వారం నుంచి కూడా వాళ్ళు
ఇప్పటికే ప్రయాణికులకు సూచించడం నేపథ్యంలో మాత్రం ఫాస్ట్ ట్యాగ్ ఉన్నాయి మాత్రం కొంత తొందరగా వెళ్తున్నారు. ఏదైతే మాన్యువల్ కి సంబంధించి వాళ్ళు మాత్రం కొంత లేట్ అవుతుంది. ఫాస్ట్ ట్యాగ్ దగ్గర కూడా ట్రాఫిక్ అయిన నేపథ్యంలో మాత్రం ఫాస్ట్ ట్యాగ్ వరకు వెళ్లకుండా హ్యాండ్ కి సంబంధించి అంటే వాళ్ళే ముందు వచ్చి ఆ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి స్కాన్ చేయడంతో అది ఓపెన్ అవుతుంది. కాబట్టి అలా కూడా ముఖ్యంగా నలుగురు వ్యక్తులు కూడా ప్రతి గేట్ దగ్గర ఈ ఫాస్టాగ్ తో పాటు ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఆ ఫాస్టాగ్ సంబంధించిన వాటిని స్కాన్ చేసుకుంటూ ఇది చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఉదయం బాగా రద్దీ ఉండేది. ఇప్పటికీ ఆ రద్దీకి సంబంధించి మాత్రం మధ్యాహ్నం వరకు ఆ రద్దీ తగ్గే అవకాశం ఉంది. సాయంత్రానికి మళ్ళీ ఆ రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇటు సివిల్ పోలీసులు అదేవిధంగా టోల్ ప్లాజాకు సంబంధించిన సంస్థ నిర్వాహకు సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం ప్రస్తుతానికి అయితే నిదానంగా వెళ్తున్నారు. ట్రాఫిక్ మాత్రం ఫుల్ జామ్ గా ఉన్నది, స్లోగా వెళ్తున్నాయి. అయితే ఈ ప్రయాణికులకు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే పొగమంచు ఉన్న కారణంగా ఎక్కడ పడితే అక్కడ పక్కన ఆపడానికి వీల్లేదని కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు మైక్ల ద్వారా కూడా చెప్తున్నారు. ఏదైతే హైదరాబాద్ శివారు దాటిన తర్వాత రామోజీ ఫిల్మ్ దాటిన తర్వాత చౌటుప్పల్ మండల కేంద్రానికి సంబంధించిన ఏదైతే బార్డర్ అవుతుందో దండుమల్కాపురం నుంచి కూడా పోలీసుకు సంబంధించిన టికెటింగ్ వాళ్ళు సూచనా బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చౌటుప్పల్ మండల కేంద్రం దాటిన తర్వాత కొంత 10 నిమిషాలు ఆపి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు విడుదల చేస్తున్నారు. ఇట్లా దీన్ని ఆన్ అండ్ ఆఫ్ అంటారు, అంటే ఆపి తర్వాత విడుదల చేయడం. దీనివల్ల ఏమైతుందంటే ఎక్కడ అంటే తీరా ఫాస్టాగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది కాకుండా స్లోగా వాటిని విడుదల చేయడానికి ఇటువంటి పద్ధతి అవలంబిస్తున్న నేపథ్యంలో మాత్రం కొంత లేట్ అయినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగానే ఈ ప్రయాణికులందరూ కూడా వాళ్ళ గమ్యాలకు చేరుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కాబట్టి ఫాస్టాగ్ దగ్గర మాత్రం ప్రస్తుతానికైతే ఈ రద్దీ కొనసాగుతూనే ఉన్నది. ఈ జాతీయ రహదారి మీదే కాదు, రైల్వే స్టేషన్లలో అదేవిధంగా బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ మాత్రం పెద్దగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంకా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మాత్రం కూడా పోతున్నారు జనాలు. అంటే నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఆ ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు చికిత్సపోతున్నారు. పండగ వాతావరణం అనేది కొంత రోడ్లపైన ప్రయాణికుల ద్వారా అదేవిధంగా బస్ స్టాండ్ల ప్రయాణికుల ద్వారా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. స్వప్న అయితే ప్రసాద్, సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళకు ఆర్టీసీ ఎలాంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది, ఎన్ని బస్సులను ఎక్స్ట్రాగా వేయడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక పక్కన నడుస్తున్నప్పటికీ కూడా ఈ సంక్రాంతి పండుగని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా నల్గొండ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న బస్ డిపోలకు సంబంధించి ఎక్కువగా విజయవాడ అటువైపు వెళ్తున్నాయి. గతంలో 4 విజయవాడ బస్సులు వేసేవాళ్ళు ఈ రోజు 8-10 వరకు ఆ సంఖ్యను పెంచారు. అంటే వేరే రూట్లకు తగ్గించి ఏదైతే పండుగకు సంబంధించిన ఉన్నదో ఆ పండుగ వైపు అంటే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ అనేది బాగా ఎక్కువగా జరుపుకుంటారు. కాబట్టి విజయవాడకు వెళ్లే రూట్లకు సంబంధించి ఇటు నుంచి గుంటూరు వెళ్లే రూట్లకు సంబంధించి అదేవిధంగా ఇటు నుంచి మాచర్ల వయా ఒంగోలు వెళ్లే రూట్లకు సంబంధించి మాత్రం బస్సుల సంఖ్యను పెంచారు. అదేవిధంగా బస్సులకు సంబంధించిన ఆక్సిజన్ పెంచడంతో పాటు వచ్చే ప్రయాణికులు వెయిట్ చేయకుండా మాత్రం వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఎక్కడైతే బస్సులు అంటే ప్రయాణికులు ఎక్కడైతే డిమాండ్ ఉన్నదో, ఏ రూట్ అయితే డిమాండ్ ఉన్నదో అటువైపు మాత్రం బస్సుల సంఖ్యను పెంచారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. హైదరాబాద్ నుంచి విజయవాడ, కర్నూలు మీదుగా ఏపీకి భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ బస్టాండ్, ఎల్బీ నగర్, ఆరంఘర్తో పాటు నగర శివార్లో పలు బస్టాండ్ల నుంచి ప్రయాణికులు సొంతలకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వెళ్లే పతంగి టోల్ గేట్తో పాటు కర్నూలు వైపు వెళ్లే షాద్నగర్ టోల్ గేట్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది. ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడుపుతుంది. అటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ, విశాఖపట్నానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. కానీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు చాలా భారీ ఎత్తున ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా నేషనల్ హైవే అన్ని కూడా వాహనాలతోని, ట్రాఫిక్ జామ్తోని రద్దీ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇటు హైదరాబాద్, తెలంగాణ నుంచి భారీగా ఏపీకి అటు విజయవాడ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేందుకు భారీ వాహనాలు ఇప్పుడు నేషనల్ హైవే మీద క్యూ కట్టిన పరిస్థితి ఉంది.
ప్రధానంగా ఇప్పటికే రైల్వే శాఖ అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినా సరే అవి కూడా సరిపోలేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దీంతో సొంత వాహనాలు దాంతో పాటు ప్రైవేటు వాహనాల్లో చాలా మంది ఏపీకి వచ్చేందుకు పూర్తి స్థాయిలోనే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి మొత్తం ఇది ఏదైతే ఉందో కార్పొరేట్ కంపెనీలతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఈ రోజు నుంచి సంక్రాంతికి ఉన్న నేపథ్యంలోని నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కనపడుతుంది. ప్రధానంగా విజయవాడ ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో కంచల్చర్ల మండలంలో ఉన్న కీసర టోల్ ప్లాజా, ఇది ప్రధానంగా కీసర టోల్ ప్లాజా అనేది ఏపీకి లోపల ఎంటర్ అయ్యే టోల్ ప్లాజా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మన విజువల్స్ లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు, భారీగా వాహనాల రద్దీ కనపడుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వాహనాల రద్దీ ఎక్కువగా కనపడుతున్న నేపథ్యంలోనే ప్రధానంగా చాలా మంది ట్రాఫిక్ లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కొంత ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే సంక్రాంతి వస్తే చాలు సొంతూరులకు వెళ్లేందుకు ఏపీకి భారీగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోని అక్కడ పోలీస్ యంత్రాంగంతో పాటు ఇతర రవాణా శాఖ అధికారులు కొంత మ్యాన్ పవర్ ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు ముందుకు నడిపే విధంగా కూడా చేయాలని కూడా వాహనదారులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారీగా వాహన ట్రాఫిక్ కనపడుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఈ కీసర టోల్ ప్లాజా వద్ద ఉన్న వాహనాల రద్దీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి కూడా పండగ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలోని రేపు ఉదయానికి మరింతగా పెరిగే, అంటే 2 రెట్లు మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, కర్నూలు మీదుగా వచ్చే జాతీయ రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలోని వాహనాలతోని రద్దీ అయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది బస్సులు, ట్రైన్లు దొరక్క సొంత వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్ తోని, కార్స్ లోని ఏపీకి వస్తున్న నేపథ్యంలోని ఈ రద్దీ భారీగా కనపడుతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో టోల్ ప్లాజా వద్ద వాహనదారుల ఇక్కట్లతో పాటు ట్రాఫిక్ లోని కష్టాలు కనపడుతున్నాయి. అంటే మరింతగా ఈ వాహనాల రద్దీ ఈ రోజు సాయంత్రం, రేపు మార్నింగ్ కు ఎక్కువ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఏదైతుందో పండగ పూర్తయిన తర్వాత, కనుమ రోజు తర్వాత సాయంత్రం నుంచే మరింతగా రద్దీ ఇప్పుడు ఏపీ నుంచి హైదరాబాద్ తరలిళ్లే వాహనాలు కనబడే అవకాశం ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయి ట్రాఫిక్ జామ్ మనకి ఇటు కీసర టోల్ ప్లాజా కనపడుతుంది. ఈ రోజు సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా టోల్ ప్లాజా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చూసుకున్నట్లయితే టోల్ ప్లాజాల వద్ద ఒకవేళ ఫాస్టాగ్ ప్రాబ్లమ్స్, సాంకేతిక ప్రాబ్లమ్స్ ఏవైనా తలెత్తితే ప్రభుత్వం ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది? దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇది మాత్రం ప్రతి ఏడాది జరుగుతున్న ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున వాహనాలు రావటం, ఇందుకు సంబంధించిన టోల్ ప్లాజా వద్ద ఇందుకు సంబంధించిన టోల్ కి సంబంధించిన దాంట్లోని సాంకేతిక లోపాలు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు రాబోతున్నాయి. ఎందుకంటే గత ఏడాది కూడా స్పష్టంగా మనకు కనపడింది. ఎందుకంటే టోల్ ప్లాజా వద్ద అందుకు సంబంధించిన టోల్ ప్లాజాకి సంబంధించిన టెక్నాలజీ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇందుకు సంబంధించి నమోదు చేసే టైంలోని టెక్నికల్ గా ఇబ్బందులు వచ్చిన పరిస్థితి. దీంతో మాన్యువల్ గా చేసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా టోల్ ప్లాజా నిర్వాహకులు వేరే చేశారు. అంటే మాన్యువల్ గా చేస్తే మాత్రం అమౌంట్ పే చేస్తే మాత్రం కొంత ఎక్కువగానే పే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే ఇది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామనేది మాత్రం టోల్ ప్లాజా నిర్వహణకు చూస్తున్నారు. ఒక్కొక్క టోల్ ప్లాజా నుంచి 4 నుంచి 5 వరకు ఏపీకి వెళ్లే వాహనాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో 1-2 సంబంధించి సాంకేతిక లోపంతో మొరాయిస్తే వేరే వాటిని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కువగా పెరగటానికి, దాంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా ఈ జాతీయ రహదారికి ఎక్కువగా అవటానికి కూడా ఈ టోల్ ప్లాజా వద్ద అందుకు సంబంధించిన ఏదైతే ఉందో ఆన్లైన్ పేమెంట్ కి సంబంధించిన యంత్రాలు పూర్తి స్థాయిలో మొరాయిస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు కనపడుతుంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చేశారు. టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎక్కువగా లేకపోవడంతో మరింతగా ట్రాఫిక్ జామ్ నిలిచినాయి. ఈ నేపథ్యంలోని స్థానికంగా పోలీసులు
పూర్తి స్థాయిలోని దీనిపై ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఉన్న యంత్రాంగంతో ఈ ట్రాఫిక్ మళ్లింపు చేసే ప్రయత్నం చేసినా సరే ఇంకా మరింతగా ట్రాఫిక్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి రేపటికి మరింతగా ఈ జాతీయ రహదారులపై ఏపీకి వచ్చే వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం. థ్యాంక్ యూ గాలిబ్. ఇక ఇదిలా ఉంటే ప్రయాణికులతో హైదరాబాద్ రోడ్ ఎంజీబీఎస్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఊళ్ళకు వెళ్లే వారితో బస్టాండ్ రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటూ ఉండటంతో బస్టాండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులతో ఆర్టీసీలు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సొంతలకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చోటుప్పల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్తో పాటు పలు కూడల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పతంగి ప్లాజా వద్ద సుమారు 10 నిమిషాలు దాటడానికి పడుతుంది. మొత్తం 18 టోల్ బూతులు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూతులను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు సూచనలు కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పండగ సంక్రాంతి పండగ వచ్చిందంటే పట్టణాలు ఖాళీ అయిపోతాయి అనే విధంగా అయితే ఉంది. అన్ని టోల్ ప్లాజాల వద్ద అలాగే పట్టణాలు ఖాళీ అయ్యి పల్లెలకు రద్దీ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అన్ని టోల్ ప్లాజాల వద్ద కూడా 10 నుంచి 15 నిమిషాల పైనే సమయం పడుతుంది. కిలోమీటరు 2 కిలోమీటర్ల మేర బారులు తీరున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే టోల్ గేట్లన్నీ కూడా రష్ గా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. పల్లెల్లో పండగ శోభ నెలకొందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ అంటే పట్టణాల్లో ఉన్న అందరూ కూడా పల్లెలకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఈ పండగ 4 రోజులు కూడా పల్లెల్లో ఎంజాయ్ చేసి వెళ్ళడానికైతే పల్లెలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ నేపథ్యంలో తెలుగు లోగిళ్ళన్నీ కూడా సంక్రాంతి శోభ నెలకొన్నాయని చెప్పొచ్చు. పట్టణాల్లో నివసించే వారందరూ కూడా ఈ పండగ 3 రోజులు పట్టణాలు ఖాళీ చేసి పల్లెలకు వస్తూ ఉంటారు. అదే క్రమంలో టోల్ ప్లాజాల వద్ద కానివ్వండి, రోడ్లు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు, అలాగే తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాలు అన్ని కూడా రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారుతున్న పరిస్థితులు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక ప్రయాణికులందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. ఏపీ వైపు వెళ్లే ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా హైదరాబాద్ నుంచి అటువైపు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజాల వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతూ ఉంది. అలాగే ఫాస్టాగ్ సంబంధించి ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాయి. కేవలం ఒక టోల్ ప్లాజాని దాటడానికి 10 నిమిషాల సమయం పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. స్వప్న, అయితే ఈ సంక్రాంతి మహోత్సవాలు దగ్గర పడుతున్న వేళలో రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఈ లైన్ గా 4 రోజులు కూడా ఈ దూర ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, అదే విధంగా ఈ బ్రతుకు తెరువుకు బయటకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఈ స్వగ్రామాలకు అయితే చేరుకునే దిశలో భాగంగా మొత్తం ఇక్కడ రహదారులు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి స్తంభించిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇటుపక్క చూస్తే మనం ఈ తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, విశాఖ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పల్లెటూర్లు, పల్లె గ్రామాలతోటి పూర్తిగా నిండుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ సంక్రాంతి వేడుకలను అయితే ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, అదే విధంగా విశాఖ బోర్డర్ లో ఉన్న కొన్ని జిల్లాలు కూడా కొన్ని గ్రామాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ దూర ప్రాంతాల్లో నివసించే వాళ్ళంతా, ఈ గ్రామాల నుంచి వలస వెళ్లిపోయిన వాళ్ళంతా తిరిగి ఆయా సొంత గ్రామాలకు చేరుకునే క్రమంలో ఈ ప్రయాణికులు భారీగా ఎక్కువ సంఖ్యలో ఆయా గ్రామాలకు తరలి వెళ్తుంటే, వాళ్ళ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో అయితే ట్రాఫిక్ పూర్తిగా స్తంభిస్తుందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ ఈసారి పండుగ వాతావరణం మాత్రం ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఘనంగా ఈసారి వేడుకలు జరుపుకుంటున్నారు ఎక్కడికక్కడ. ఎందుకంటే మనం నిన్న మొన్న కూడా చూసాం, చాలా విజువల్స్ వాటిలో చూసాం. ఎక్కడికక్కడ ఈ కొత్తగా ముగ్గులు పోటీలని, అదే విధంగా ఈ పాత సాంప్రదాయాలన్నింటినీ కూడా హరిదాస కీర్తనలు ఇవన్నీ కూడా ఈ గ్రామాలకు సంబంధించిన మొత్తం అన్ని కూడా ఇప్పుడు నూతన తరానికి
తెలియపరిచే విధంగా ఎక్కడికక్కడ నాయకులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, అదే విధంగా ఆ సంఘ పెద్దలు కావచ్చు, హిందూ సాంప్రదాయాన్ని వెలికి తీసే క్రమంగా మొత్తం అన్ని చూపిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఘనంగా ఈ సంవత్సరం అయితే కనుక ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. అదే విధంగా ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారి వెంబడి అయితే కనుక భారీగా జనాలు అయితే వస్తున్నారు ఆయా స్వగ్రామాలకు వెళ్లేందుకు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల దగ్గర అయితే పూర్తిగా రద్దీ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బస్సులు ఎక్కువగా రావడం, అదే విధంగా ఈ ప్రైవేట్ వాహనాలతోటి ఆ స్వగ్రామాలకు చేరుకునే నేపథ్యంలో ఎక్కువగా టోల్ ప్లాజా దగ్గర నుంచి దాటి బయటికి రావాలంటే అరగంట పైనే సమయం పడుతుంది. అసలు ఈ సంవత్సరం చూసుకుంటే కనుక గత 4 ఏళ్లుగా కూడా రాని ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇప్పుడే కొద్ది సమయం క్రితమే ఇక్కడ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ లో దిగిన పరిస్థితులు ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత ఈ పండుగలను పురస్కరించుకొని ఆయన యొక్క స్వగ్రామం ఇక్కడ భీమవరం, ఈ భీమవరం గ్రామానికి ఆయన బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆయనకి ఘన స్వాగతం అయితే లభించింది. ఏదైనప్పటికీ ఈసారి సంక్రాంతి పండుగ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు స్వప్న. చూసుకున్నట్లయితే వెంకట్, వాహనదారులు ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అదునుగా తీసుకుని ఒక్కసారిగా టికెట్ ధరలకి రెక్కలొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రయాణికులు ఏమంటున్నారు? ప్రయాణికులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారే మొత్తం అందరూ కదిలి వాళ్ళ గ్రామాలకు వెళ్లే నేపథ్యంలో అయితే ఈ వాహనాలు దొరకపోవడం వల్ల వాటి యొక్క ధరలు ఎలా అంటే ఇప్పుడు లీజుకి తీసుకుంటారు. ఈ వాహనాన్ని ఈ రాజమహేంద్రవరం నుంచి లోపల గ్రామానికి వెళ్లేదానికి మామూలు సాధారణ టైంలోని 3,000 నుంచి 4,000 ఉండే క్రమం అయితే ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయి వాళ్ళకి వాహనాలు తక్కువగా ఉండడం, అదే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి రేట్లు తెలియకపోవడం ఒక కారణంగా చెప్పొచ్చు. వీళ్ళైతే 10,000, 15,000 కూడా చార్జ్ చేస్తున్నారు. అదే విధంగా ఇంకా సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాదు, విజయవాడ ఇలాగ దూర ప్రాంతాల్లో వీళ్ళు వలస వెళ్లిన వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకు వచ్చే నేపథ్యంలోనే ఈ ఆర్టీసీ అదే విధంగా ప్రైవేట్ బస్సులు ఈ పగటి సమయంలో లేని క్రమంలో భాగంగా ఈ ప్రైవేట్ వాహనాలని ఏర్పరచుకునే క్రమంలో వాళ్ళైతే ఛార్జీలు చాలా అధికంగా వసూలు చేస్తున్నారు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.